ఎన్టీఆర్ 31కి స్టోరీ ఇదే. కేజీఎఫ్ సలార్ ఎందుకో పనికిరావు. ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అవడం పక్కా అని యంగ్ టైగర్ ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు మైత్రి మూవీ మేకర్స్ 360 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారని టాక్. హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్ సెట్స్, విజువల్స్ ఉండబోతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మీద ట్రేడ్ అనలిస్టులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ బిగ్ హిట్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ లీక్ అయింది. లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమా గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా బ్యాక్డ్రాప్ లో నడుస్తుందని తెలుస్తుంది. ఈ బ్యాక్డ్రాప్ మన టాలీవుడ్ లో చూడడం కొత్త కాబట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఈ కథలో ఎన్టీఆర్ ఒక సాధారణ వ్యక్తిగా ప్రారంభమై ఆ తర్వాత తన సొంత స్టైల్లో రూత్లెస్ మాఫియా లీడర్గా ఎదుగుతారు. కథలో బ్లడ్ షేడ్, ఇంటెన్స్ లీడర్షిప్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. రీసెంట్గా లీక్ అయిన సెటప్ ఫోటోలలో అంబాసిడర్ కార్లు, సైకిళ్లు కనిపించడం వల్ల సినిమా 1970ల కాలం నాటి కథగా అనిపిస్తుంది. ఈ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్టోరీ ఏదైనా కానీ ఇది ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎలా తీస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ పనితనం మనం కేజీఎఫ్ సలార్ రూపంలో ఆల్రెడీ చూసాం. ఎన్టీఆర్తో చేయబోయే ఈ సినిమాలో ఆ రెండింటికి మించి విధ్వంసం చూడడం పక్కా అని తెలుస్తుంది. ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.